స్టార్ట్. తెలుగు సాహిత్యంలో కావ్యాన్ని ఎవరెవరు ఏ విధంగా రాస్తున్నారో ఒకసారి చూసుకుందాం. మొట్టమొదటిగా నన్నయ్య విద్వజ్జనంబుల అనుగ్రహంపు చేసి నా నేర్చి విదంబునై కావ్యంబు రచించిదన్ అన్నాడు భారతాన్ని. అలాగే పోతన వివిధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుదు అన్నాడు పోతన. అలాగే తిక్కన ఏమన్నాడంటే నా నేర్చిన భంగి చెప్పి వరణీయుడునయ్యద భక్త కోటికి అన్నాడు తిక్కన. అలాగే మార్కండేయ పురాణం ఏమన్నాడంటే నా నేర్చిన గతిని నెమ్మి విరచించిన పద్యములు గద్యములు అన్నాడు మారణ. అలాగే భాగవత 6వ స్కందాన్ని రాసిన యచ్చుడు సింగన్ ఏమన్నాడంటే విభుధ జనుల వలన విన్నంత కన్నంత తెలియవచ్చినంత తేటపరుతూ భక్తి నిగుడినంత పలుకువాడా. స్టార్ట్. తెలుగు సాహిత్యంలో కావ్యాన్ని ఎవరెవరు ఏ విధంగా రాస్తున్నారో ఒకసారి చూసుకుందాం. మొట్టమొదటిగా నన్నయ్య విద్వజ్జనంబుల